హాయ్ హలో. చింతపండు పులిహార చేసే విధానం చెప్తున్నా. ఇలా వినాయక చవితి కదా, వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ, వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రసాదం కోసము మేము చింతపండు పులిహార చేస్తున్నాము. ఫస్ట్ నూనె పోయాలి. కడాయి పెట్టిన తర్వాత నూనె వేడైన తర్వాత తాలింపు గింజల్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకేం పప్పులు ఉంటే ఆ పప్పులు వేసేయండి అన్నీ. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇది. దాని తర్వాత పల్లీలు మీరు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టము. పల్లీలు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి, మధ్య మధ్య నలుగుతూ ఉంటాయి. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది నాకు తెలియదు. దాని తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి 7-8 పచ్చిమిరపకాయలు వేయాలి. చీల్చి ఏంటంటే ఇది కారం తగ్గి మంచిగా అనిపిస్తుంది మీకు తినేటప్పుడు, స్పైసీ తగ్గుద్ది అనమాట. ఇట్లా కలుపుకొని కొంచెం మగ్గేటట్టు చూసుకోవాలి. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడేమో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత చిల్లుతుంది అనమాట. ఆ చిల్లకుండా ఏంటంటే నేను మూత పెట్టిన. కరివేపాకు వేయాలి. ఏంటంటే ఆ కరివేపాకు వేసినప్పుడు నూనె తింటుంది. మనకు వస్తే ఆవడం కన్నా ఈ సెల్లు మీద నూనె పడడానికి ఈ సెల్లు ఖరాబ్ అయితే ఆ వీడియోలు అన్నీ పోతాయి. ఉన్నదే ఒక సెల్లు. దీని తర్వాత మిరియాలు దంచుకొని మంచిగా పొడి చేసుకొని ఆ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు అనేది ఇష్టం అనమాట. ఒక్కొక్కరు ఇంగు తింటారు, ఒక్కొక్కరు తినరు. ఇంకో మేము తింటాం కాబట్టి మేము వేసుకుంటాను. మీరు వేసుకోవడం మీ ఇష్టం అది. దీంట్లో ఉన్న పల్లి గింజలు కూడా మంచిగా ఎర్రగా మగ్గుతే ఏంటంటే మంచిగా తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది, పంటికి ఆనుతుంది అనమాట. దాని తర్వాత పసుపు వేయాలి. ఇట్లన్నీ మగ్గాలి. ఇట్లన్నీ మగ్గిన తర్వాత నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం చూసుకొని వేసుకోండి. ఇది చల్లమంటుంది. ఈ చింతపండు రసం ఏంటంటే మనం గిన్నెలు తీసుకొని మంచిగా చిక్కగా ఉండాలి. చింతపండు తీసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసేదంటే మంచిగా చిక్కగా ఉంచుకోవాలి చింతపండు రసము. దాంట్లో పోసిన తర్వాత ఇప్పుడు మన బాండీలో పోసిన తర్వాత అది మంచిగా ఉడకాలి. కొత్త అనాలి అనమాట. ఇదంతా దగ్గరికి వస్తుంది. ఇదంతా దగ్గరికి వచ్చే ప్రాసెస్ ఒక 10 minutes పడుతుంది. ఇదంతా సన్నటి సగం మీద మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత ఏం చేయాలని చెప్తాం, ముందు మగ్గనివ్వండి. ఇట్లా చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా కొత్తలు ఆడుకుంటూ మంచిగా దగ్గరికి అవుతుంది. ఇది ఎంత దగ్గరికి అయితే అంత మనకి పులిహార టేస్ట్ వస్తుంది.